మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. సంగీతం ఒక పెద్ద సముద్రం అయితే దానికి అందాన్ని తెచ్చే అలే రాగం. తెలుగు సినిమాల్లోంచి రాగా బేస్డ్ సాంగ్స్ తో పిల్లలు పోటీ పడబోతున్నారు. జోషిక నీ పేరుగా, జ్ఞాపిక నీ చెల్లిగా, గొంతులు సుగంధమే చిందేనుగా. ఎక్స్ప్రెషన్ అనేది నీ గొంతులో సహజంగా పలుకుతుంది. సో దాట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యూ. అక్షరాలకు పాలు పట్టి, పదాలకు అన్నం పెట్టి, వాక్యాలకు వ్యాకరణం నేర్పిస్తే అది కవిత్వం అవుతుంది. ఆ కవిత్వానికి కన్నీళ్ళు అద్దితే అది జీవితం అవుతుంది. ఆ జీవిత సారమే ఈ పాట. నీకున్న పెద్ద పేరులాగా నీకు జీవితంలో పెద్ద పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ నలుగురు అయిన తర్వాత నేను కూడా ఒక ఎంట్రీ ఇచ్చుకొని ఒక ఎలిమినేట్ అయిపోదాం అనుకుంటున్నాను బ్రో. స్పెషల్ ఎంట్రీ ఏంటి? అంతే, స్పెషల్ ఎంట్రీ, వైల్డ్ కార్డ్. ఓహో, పెద్ద స్కీమే. ఆనంద్ భైరు పేరు చెప్పి మళ్ళీ రీతి కూడా పాడుతున్నావు సార్. అందుకనే ఒక సంగతి వేసాను సార్ చివరన. నువ్వు వేసిన సంగతి అర్థమైంది, నీ సంగతి కూడా అర్థమైంది నాకు. నీ శక్తికి మించిన పాట, నీ శక్తి కొలది ప్రయత్నం చేసావు నాన్న. ఆ రాగం చేంజ్ అయినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను. జస్ట్ చిన్న మార్పుతో ఆహా అనిపించగలిగే శక్తి కేవలం గురువు గారు కేవి మహాదేవన్ గారికే సొంతం. జననీ భవతారక మంత్రాక్షరం, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి. నీ గొంతులో నుంచి వినడం చాలా కొత్తగా అనిపించింది. నిలబడి వింటూనే చిత్తరువైనాను. ఇంత చిన్నపిల్ల ఇలా పాడిందా అనే ఒక సంభ్రమాశ్చర్యంలో మేము ఉన్నాం. కాలమాగినది రాదురా ప్రాయమున యమున మురళీధర యవ్వ. నేను మింగేస్తున్నాను అందుకేనే. మింగేస్తూనే ఉన్నావు మొత్తం. పూర్తి బాగా నచ్చింది నాకు. నువ్వు ఒప్పుకున్న విధానం నాకు బాగా నచ్చింది. నీకిష్టమైనవో కృష్ణుడి బొమ్మను అహో అన్విత ఇస్తా. పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడు ఏమో బ్రహ్మ. నువ్వు పాపవు కాదు, 3 అడుగుల ముచ్చటైన తెలుగు పాట ఉంది. పాల కడలి కెరటాల డిస్టెన్స్ ఎక్కువ, అది పాడు ఒకసారి. తిని లేత అడుగు తన యదను మీటి కరెక్ట్ గా సాధించావు. నేనమ్మ పొంగినమ్మ. మీ అందరికి గిఫ్ట్లు, మాకేంటి? నేను ఇస్తాను మ్యామ్. ఆమని మధువని ఇక్కడ కొట్టావు. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు. లవకుశులకు తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తున్నాను. తాగరా శ్రీరామ నామామృతం. ఏం చెప్తున్నారు సార్, అసలు అర్థం కావట్లేదు సార్. సలాం కొడుతున్నాను సార్ మీకు. ఏ మూర్తి 3 మూర్తులు కవలసి. ముందు కాలంలో మీరు పెద్దవారు అయ్యే సూచనలు ఉన్నాయి. మారి మరి మరి సరిమా ఒక్క తిప్పుకోకుండా పాడు. లో నోట్స్ కూడా అంతే బ్రైట్ గా వినిపించడం అనేది చాలా మంచి విషయం. కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే. కీరవాణి మధురసవాణి. గరిసపమగ పాని సరిగరిగస. ఆ వాకు నీకు మధ్యలో ఉన్న స్వల్ప వ్యవధిలో స్వర్గ సంచారం చేయించావు మాట. అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి. నాది కూడా సేమ్ ఒపీనియన్. ముత్యమంతా పసుపు ముఖమెంతు ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. కష్టమైన తాళం, క్లిష్టమైన తాళం నువ్వు చాలా చక్కగా పాడగలిగావు. కోటలో తులసమ్మ కొలువున్న తీరు.
ఎంత బాగా పాడేవో ప్రతిసారి. ఈ 8 మందిలో 4 మాత్రమే ఫినాలేకి ఎంట్రీ ఇస్తారనమాట.